హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందమైన తెలుగు కథలు. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సరే, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? స్నేహం విలువ. ఐశ్వర్య నన్ను మిస్ అయ్యారు అందరూ అనుకుంటూ వచ్చి కూర్చుంది. అస్సలు మిస్ అవ్వలేదంటాడు ఆకాష్. నేను మిమ్మల్ని అడగలేదని మూతి తిప్పుకుంటూ వెళ్ళి వాళ్ళ డాడీ పక్కన సెటిల్ అయింది. డాడీ, ఫుడ్ ఇంకా రాలేదా అని అంటుంది. అప్పుడు అభి అంటాడు, ఇంకా రాలేదు, నువ్వు వచ్చాక ఆర్డర్ ఇద్దామని కూర్చున్నా అంటాడు. వెంటనే వెయిటర్ని పిలిచి తనకు నచ్చని ఆర్డర్ ఇచ్చింది ఐశ్వర్య. ఏంటి అలా చూస్తున్నారు? ఈ మొత్తం నాకే, మీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి అంటుంది. ఇప్పుడు నువ్వు తినేది కొంచెం, నువ్వు చెప్పిన ఐటమ్స్ అందరూ తినొచ్చు అంటుంది సునంద. కుదరదు అంటుంది ఐశ్వర్య. మొత్తం తినకపోతే నీకుంటుంది అని వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ ఇచ్చారు. ఇంకా అందరూ తినడం స్టార్ట్ చేశారు. ఐశ్వర్య మాత్రం గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు నువ్వు కనుక సైలెంట్గా తినలేదనుకో అన్నాడు ఆకాష్. అస్సలు తినను, నాకు సైలెంట్గా ఉండడం రాదు అంటది ఐశ్వర్య. ఆహా, నీ సంగతి చెప్తా అని అనుకుంటాడు ఆకాష్. ఐశ్వర్యకు మాత్రం వినిపించేటట్టు, నువ్వు సైలెంట్గా తినకపోతే మొన్న కారులో సైలెంట్ అయ్యావు చూడు, అలా సైలెంట్ చేస్తా అంటాడు ఆకాష్. అమ్మో వద్దులే అని అనుకుంటూ ఐశ్వర్య సైలెంట్గా భోజనం చేస్తుంది. అసలు ఈ తింగర్ది మీకు ఎక్కడ దొరికిందని అంటాడు ఆకాష్. హలో హలో, నేనేం దొరకలేదు, అయినా నేను చాలా తెలివైందాన్ని, మీరే తింగరే అంటున్నారు అని అంటుంది ఐశ్వర్య. అవునవును, చాలా తెలివైందాన్ని వేలే అంటాడు ఆకాష్ వెటకారంగా. ఎస్, ఒప్పుకున్నారు కదా, నేను చాలా తెలివైందాన్ని అంటుంది. సైలెంట్గా తినంటాడు ఆకాష్. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మాట్లాడడం మొదలుపెట్టింది. డాడీ, నా కాలేజీలో మంచి సీనియర్ ఫ్రెండ్ దొరికింది అని చెప్తుంది. తన పేరు తెలుసా? అవంతిక అని అంటుంది. మిగతా నలుగురు కూడా అవంతికానా? ఎవరు తను? వాళ్ళ పేరెంట్స్ ఎవరు అని అడుగుతారు. ఏమో, అవన్నీ నాకు తెలియదు. ఎందుకో కానీ తను మాత్రం ఏడుస్తూనే కనిపిస్తుంది. ఏమైందని అడిగితే ఏం లేదు అని తప్పించుకుంటుంది. కానీ నేను వదిలిపెట్టినగా, ఏదో ఒకరోజు అడిగి తెలుసుకుంటాను అంటుంది ఐశ్వర్య. ఐశ్వర్య చదివే కాలేజీలోనే అవంతిక చదువుతుంది కాబట్టి అవంతిక ఎవరో అర్థమవుతుంది. అయినా ఏడవడం దేనికి అంతగా? ఏమైంది? ఇంట్లో ఉండకుండా హాస్టల్లో ఉంటా అంటే సరే అన్నా, కానీ ఏం జరిగిందని చూస్తున్నాడు ఆకాష్. అయినా మాతో కూడా చెప్పకూడదా? అంత సీక్రెట్ ఏముంటాయి అని ఆలోచిస్తున్నాడు ఆకాష్. అది చూసిన ఐశ్వర్య, ఆకాష్ గారు ఏంటి, ఏమైంది? తినకుండా ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏం అవ్వలేదు అని నార్మల్ అవుతాడు ఆకాష్. ప్రకాష్ వాళ్ళకి ఆకాష్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థమైంది. కానీ ఐశ్వర్య ముందు ఏం అడగలేక వాళ్ళు కూడా సైలెంట్గా తిన్నారు. డిన్నర్ కంప్లీట్ అవగానే ఐశ్వర్య ఐస్ క్రీమ్ కావాలని గొడవ చేస్తుంటే అభి ఐశ్వర్య బయటికి వెళ్ళారు. ప్రకాష్ ఆకాష్ దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు మావయ్య, అవంతిక గురించే, మనతో కూడా చెప్పలేనంత బాధ ఏముంటుంది, అది అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాం అన్నట్టుండి హాస్టల్ అంది. వద్దు అని చెప్పిన డాడీని బ్రతిమలాడి మరీ వెళ్ళింది. అలాంటిది ఎందుకంత బాధ అని ఆలోచిస్తున్నా అంటాడు ఆకాష్. నువ్వంటే తనకి భయం కదా నాన్న అంటుంది సునంద. నాకు కాకపోతే శ్రీకర్ అన్నయ్యకి అన్నాడు, మమ్మీ ఉంది, వాళ్ళకైనా చెప్పుకొచ్చు కదా అత్త అంటాడు. నిజమే, కానీ నువ్వు కోపం చూపించకుండా నిదానంగా అడిగి తెలుసుకోనన్నా అంటాడు ప్రకాష్. సరే మావయ్య అని వాళ్ళు కూడా బయటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఐశ్వర్య 2 చేతుల్లో ఐస్ క్రీమ్ కప్పులు పట్టుకొని తింటూ ఉంటుంది. సునంద ఎక్కడ తిడుతుందో అని స్పీడ్గా తింటూ మూతికి కూడా కొంచెం పూసుకుంటుంది. పనిలో పనిగా తను అలా చూసి ఆకాష్ నవ్వుతూ దగ్గరికి వచ్చి, తింగరదానా ఏంటి ఆ స్వీటు, కొంచెం నెమ్మదిగా తినొచ్చు కదా, చూడు మూతి నిండా ఎలా అయ్యిందో అని తన పాకెట్లోంచి కర్చీఫ్ తీసి తుడిచాడు. నేను ఐస్ క్రీమ్ తింటే మమ్మీ నిన్ను తిడుతుంది, ఓన్లీ 1 కప్ మాత్రమే ఎలో నాకు అని అమాయకంగా పెట్టి చెప్తుంది ఆకాష్కి. అప్పటికే సునంద కోపంగా చూస్తుంది ఐశ్వర్య వైపు. చూడండి ఎలా చూస్తుందో మా మమ్మీ అని ఆకాష్కి చూపిస్తుంది. మరి ఎందుకు అన్ని తినడం, ఓన్లీ 1 తీసుకో అంటాడు ఆకాష్. ఆ మాటకి ఐశ్వర్య అలిగి, మీరు మా మమ్మీ ఇద్దరూ ఒకటే, మీతో నేను కట్టిఫ్ అని మూతి తిప్పి ఆకగా వెళ్ళి డాడీని చూస్తుంది. దీనికి బాగా ఎక్కువైంది, అసలు మీరు మాట వినడం లేదు, ఇంట్లో కూడా గారాబం ఎక్కువైంది అంటుంది సునంద. ఆకాష్ నవ్వుతూ చూస్తున్నాడు ఐశ్వర్యాని. డాడీ, మమ్మీ చూడు ఎలా అంటుందో,
అరే ఒకటే అమ్మాయిని మీరు గారాబం చేస్తుంటే మమ్మీ చూడు ఎలా అంటుందో. అయినా మమ్మీకి నేనంటే అన్నయ్యే ఎక్కువ ఇష్టం అని ఏడుపు మొహంతో అంటుంది. అదేం లేదురా, మమ్మీకి మాకన్నా నువ్వే ఎక్కువ ఇష్టం, బయటికి కనిపించేదంతే అంటాడు అభి. అది ఐశ్వర్యకు తెలిసినా కావాలని అలకగా చూస్తుంది. చూసావా ఆకాష్ ఎలా తయారైందో, ఇంట్లో గారాబం, బయటకు వచ్చిన గారాబం. అందుకే ఎప్పుడైనా కనిపిస్తే నువ్వు దారిలో పెట్టు దాన్ని అని సునంద కార్ దగ్గరికి వెళ్తుంది. ఆకాష్ నవ్వుతూ ఇంక నేను కూడా బయలుదేరుతాను అని కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ప్రకాష్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. సునందకి వైపోయిన కోపం అని ఐశ్వర్యకి తెలుసు. వెంటనే వెళ్ళి సునంద మెడ చుట్టి చేతులు వేసి గుడ్ నైట్ మమ్మీ అని చెప్తుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న ఇంకా కోపం చూపించలేక సరే బంగారం, బాగా అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో అని కూతురికి తలనిమిరి సునంద రూమ్లోకి వెళ్తుంది. అది చూసిన ప్రకాష్ అభికి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి గుడ్ నైట్ చెప్పి వాళ్ళు కూడా రూమ్లోకి వెళ్తారు. ఇంకా ఐశ్వర్య హాయిగా వెళ్ళి నిద్రపోతుంది. ఈ చిన్న కథ మీకు నచ్చగలిగితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి ఒక కామెంట్ ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ చేయండి. బాయ్, ఉంటాను, రేపు కలుద్దాం.